అంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ గారు కొంచెం పొలిటికల్గా బిజీగానే ఉన్నారు. సినిమా అయిపోయేసరికి ఆయన డిప్యూటీ సీఎం ఇప్పుడు వేరే హోదాలో ఉన్నారు. సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి కానీ ఇప్పటి వరకు మీకు ఈ సినిమా ఇంకా ఆయన బిజీ అయిపోయారు, ఈ సినిమా ఆగిపోద్ది అనే భయం వేసింది మీ అసలు జనరల్గా? లేదండి, నాకు ఎప్పుడూ లేదు. ఇన్ఫ్యాక్ట్ బయట చాలామంది రకరకాల కామెంట్స్, రకరకాల ఆర్టికల్స్, రకరకాల జోకులు, పలానా సినిమాతో ఆపేస్తున్నారంట, ఇంకా హరి సినిమా ఉండదంట, ఇవన్నీ విన్నా. నేను నా సంకల్పం గట్టిది. నేను పవన్ కళ్యాణ్ గారి బెస్ట్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నా. అది 3 నెలల తర్వాత, 3 ఏళ్ల తర్వాత నాకు తెలియదు. ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. ఇన్ని సంవత్సరాలుగా జరిగిన సినిమా ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే మా నవీన్ గారి సంకల్పం. నేను యూఎస్లో గబ్బర్ సింగ్ సినిమా చూశాను సార్, నాకు మళ్ళీ ఆ కాంబినేషన్ ఆ సినిమా కావాలి అని కూర్చున్నారు ఆయన. ఆయన సంకల్పం చాలా గట్టిది. అలాగే మా రవి గారి పట్టుదల. ఇప్పుడు సెట్స్కి వెళ్ళకపోయినా, ఎప్పుడు డిలే అయినా, ఏదైనా ముందు ఒక కథ అనుకొని ఆ తర్వాత నేను చాలాసార్లు చెప్పాను, డిలే అవ్వడానికి నేను రీజన్ తప్ప కళ్యాణ్ గారు కాదు. ప్రతి సెకండ్ మోర్ దాన్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ మై బ్రదర్స్ అండి. రవి గారు అయితే సరదాగా ఊరికే వచ్చాను సార్, కాఫీ చదువు వచ్చారు, మీరు ఉన్నారు కదా అని చెప్పి సరదా ఆఫీస్కి వచ్చి, ఏంటి వీడు పాపం డల్గా ఉన్నాడా, వీడు పని చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడా, ఒక చిన్న కన్సర్న్ చూపుతూ నాతో పాటు ఆయన సరదాగా టీలు తాగుతూ మా ఆఫీస్లో టిఫిన్ చేసుకుంటూ, సార్ ఆ సీన్ ఎలా వచ్చింది సార్, బాగా వచ్చిందా, సార్ ఇగో ఈ డైలాగ్ వచ్చింది సార్, బాగా తిరిగి సార్ ఈ డైలాగ్ చాలా సార్ ఇవ్వాలి నాకు అని చెప్పి ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ అసలు లైఫ్లో మర్చిపోలేను సార్. సో చూడండి, నేను ఇండస్ట్రీకి వస్తానప్పుడే మన చుట్టూ మన ఇంట్లో వాళ్ళే మనని ఎంకరేజ్ చేయరు. అది ఒక పేరెంట్స్ తాలూకు కన్సర్న్. మనం సినిమాలోకి వెళ్తున్నాను కానీ ఆశీర్వదించి వీరతలకం పెట్టి మెళ్ళ దండేసి వెళ్ళినాయన అంటారు కదా. డెఫినెట్గా సక్సెస్ అనేది వెరీ అన్సర్టైన్ ఉన్న ఇండస్ట్రీ కాబట్టి తల్లిదండ్రులుగా వాళ్ళ ఫీలింగ్స్ అలాగే ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే అప్పుడే మొండి ధైర్యంతో వచ్చినోడిని, ఏ బ్యాక్ డ్రాప్ లేకుండా ఏం లేకుండా, ఎంతో కొంత సక్సెస్ వచ్చి తర్వాత ఈ సినిమా ఉంటుందా ఉండదా ఇంక ఇలాంటి కామెంట్లు అన్నింటినీ పట్టించుకొని ఫీల్ అయిపోయేంత స్టేజ్ ప్లే వేసినప్పుడు ఒక ఫేమస్ డైలాగ్ ఉండేది, దెబ్బలు తిని 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 ఈ గుండె బండబారిపోయింది సుభద్ర అని. సో ఐ మీన్ దట్ స్టేజ్. అంటే డైరెక్టర్గా మీకు ప్రెజర్, ప్రొడ్యూసర్స్ కూడా అంత పాజిటివ్ ఎవరికైనా ఉంటుంది కాదు సార్, ఏ డైరెక్టర్కైనా ఉంటుంది. ప్రిపోన్ చేస్తే మామూలు అప్పుడే ప్రెషర్ ఉంటుంది డైరెక్టర్లకి. నేనేదో ఎక్స్ట్రా కష్టపడిపోతున్నా, లేకపోతే నా మీద సింపతి, ఐ హేట్ సింపతి కార్డు, దాన్ని ఏమంటారు, ప్రెషర్ అంతే. ఇట్స్ సింప్లీ ప్రెషర్. ఆ ప్రెషర్ అయితే ఉంది అని చెప్తున్నాను.